తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల చేత మీరు అడిగిస్తే అడిగేది కాదు. మత్స్యకారులకు మేము ఏం చేసామనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 4,000 ఇచ్చాడు వేట నిషేధ సమయంలో. జగన్మోహన్ రెడ్డి గారు 10,000 రూపాయలు ఇచ్చాడు, 5 సంవత్సరాలు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి చంద్రబాబు నాయుడు పూలను చూసి రక్కవాతలు పెట్టుకున్నట్టుగా నేను 10,000ని 20,000కి పెంచుతానన్నాడు. 2024 సంవత్సరంలో ఇచ్చాడు 24,000. ఎగ్గొట్టలేదా పాపం 20,000 మత్స్యకారులకి? వేట నిషేధ సమయంలో పస్తులు ఉండలేదా మత్స్యకార కుటుంబాలు? ఆ రోజు మత్స్యకార కుటుంబాలు మీరు పట్టించుకున్నారా? ఎందుకు మీరు ఆ రోజు మత్స్యకార కుటుంబాలను పట్టించుకోలేదు? ఎందుకు వాళ్ళకి సంబంధించినటువంటి బకాయిలు ఇవ్వలేదు? ఈ రోజుకైనా మీరు బుద్ధి తెచ్చుకుని అయ్యా 2024 సంవత్సరంలో వేట నిషేధ సమయంలో ఏదైతే జరిగిందో దానికి సంబంధించి మేము ఆ రోజు ఎన్నికల కోడ్ ఉంది, ఎన్నికల కోడ్ అయిపోయిన మనం ఇస్తాను, ఇవ్వలేదు. మీరు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. దానికి సంబంధించి ఈరోజు ఇస్తారా ఇరా మీరు అని అంటే దానికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో మీరు లేదు, తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. ఏదో ఒక విధంగా దానిలో నుంచి బయటపడితే చాలు అన్నట్టుగా ఈరోజు 20,000 ఇచ్చే దగ్గర ఎన్ని రకాలైనటువంటి రాజకీయకరణాలు మీ జేడీ గారు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి జేడీ ఫెస్టివ్స్ ఎవరన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులు ఉన్నారని వాళ్ళని పక్కన పెడుతున్నారు. వాళ్ళకి బోర్డులే ఉంటున్నారు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు ఏ కంప్లైంట్ ఇచ్చినా నన్ను స్వీకరిస్తున్నారు. నిన్న ముత్తుకూరుకు సంబంధించినటువంటి మత్స్యకారులు జేడీ గారిని తీసుకెళ్ళి చూపించారు. ఇదిగో మా బోర్డులు ఉన్నాయి, మా పేర్లు రాయండి. మా పేర్లు ఎందుకు రాయరు మీరు ఎవరో చెప్తారంటే పలానా దగ్గర మాకు ఫిర్యాదు వచ్చిందంటే పిలవండి ఫిర్యాదుదారులు మా ముందు విచారించండి. ఆ ఫిర్యాదుదారులు ఆ ఫోన్ కూడా ఎత్తుకోలే. పక్షపాత వైఖరి ప్రదర్శించి ఈరోజు ఆ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగిందా? లేదే. 4,000ని 10,000 రూపాయలు చేశాం, పారదర్శకంగా మత్స్యకారులకు అందించాం. ఆ రోజు మీరు డీజిల్ సబ్సిడీ 6 రూపాయలు ఇస్తుంటే మేము లీటర్ 9 రూపాయలకు పెంచాం. మీరు 6 రూపాయలకు సంబంధించినటువంటి సబ్సిడీ పాపం వాడు అసలు రేటు కొనుక్కొని ఆ సబ్సిడీ క్లెయిమ్ చేస్తే 6 నెలలకి 9 నెలలకి సంవత్సరానికి కూడా వేసినటువంటి రోజులుంటే సబ్సిడీతో ఈరోజు 9 రూపాయల డీజిల్ సబ్సిడీ అనేటువంటిది నేరుగా వాళ్ళకి కార్డు ఇచ్చి నేరుగా వాళ్ళు గుర్తించబడినటువంటి పెట్రోల్ బంకులుగా కార్డు ఇస్తే 9 రూపాయలు తగ్గించి తీసుకునేటువంటి వెసులుబాటు కల్పించాం. గల్లంత అయితే వేట సమయంలో ఎవడన్నా పాపం వెళ్ళి గల్లంత అయితే మీరు 5 లక్షల రూపాయలు ఇస్తే 10 లక్షల రూపాయలు చేశాం. మీలాగా మోసం చేయలే. మీరు 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తున్నారు బీసీలకు, మత్స్యకారులు బీసీల కిందకు వస్తారు. ఆ మత్స్యకారులు కడుపు కొట్టారు, మీరు 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పి ఈరోజు పెన్షన్ కొట్టారు. కాబట్టి మీరేం చేశారు మేమేం చేశాం అనేటువంటి రాజకీయంగా చాలా విషయాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం, ఇబ్బంది లేదు. మత్స్యకార కుటుంబాలకు సంబంధించి ఏ ప్రభుత్వం అండగా నిలిచింది, ఎవరున్నారు, ఎవరు ఏ విధంగా అండగా నిలిచారు అనేటువంటి దాని మీద మాట్లాడుకుందాం. మీరు కొంతమంది మీ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి పెడితే మీ దుర్మార్గమైనటువంటి ఆలోచన ఏంటంటే మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులైన మత్స్యకారులతో మిమ్మల్ని అడిగిస్తే మీరు వాళ్ళ మధ్యనే మాటల యుద్ధంతో అసలు సమస్య ఏదైతే ఉందో ప్రైవేటైజేషన్ గురించి కానీ మీరు దొంగతనంగా తరలించినటువంటి బోట్ల విషయం కానీ పక్కదారి పడుతుంది అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో దాన్ని రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మేము రాజకీయం చేయాలనేటువంటి ప్రయత్నం చేయటంలే, మేము కేవలం మత్స్యకారులకు అండగా నిలవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మత్స్యకారులకి ఈరోజు దగా పడ్డారు. మత్స్యకారులు మిమ్మల్ని నమ్మి కొంతమంది పాపం అన్యాయానికి గురయ్యారు. వాళ్ళు ఈరోజు ఆస్తులు అమ్ముకుని పాపం వాళ్ళు జరిమానా కట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మత్స్యకారులు తమ సామాజిక వర్గానికి చెందినటువంటి మత్స్యకారులు కూడా తప్పు చేశారు కాబట్టి కఠినంగా వ్యవహరిస్తున్నారు, నిలదీస్తున్నారు, తప్పును తప్పుగానే చూస్తున్నారు. అటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి తప్పుని మత్స్యకారులను స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ సామాజిక వర్గమైనా వాళ్ళలో ఒకరైనా వాళ్ళ పట్ల వాళ్ళు ఎంత కఠినంగా వ్యవహరించారో, తప్పుని ఏ విధంగా నిర్దాక్షిణ్యంగా తేల్చారో, పోలీసు వ్యవహారం మీరు పోలీసు ఉంది, మీకు వ్యవస్థ ఉంది, కానీ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కాబట్టే మత్స్యకారులకు ద్రోహం చేసినటువంటి వాళ్ళని మీరు రక్షించాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టే కుట్రలు పడుతున్నారు. కాబట్టే పంపించి వేయడంలో మీ పాత్ర, లోకేష్ పాత్ర, ఆ రోజు వచ్చినటువంటి కొలి రవీంద్ర పాత్ర, బేదా మస్తానరావు పాత్ర ఉంది. కాబట్టే మీరు వాటిని అడగదొక్కడానికి ఈరోజు బేదా మస్తానరావుని తీసుకెళ్ళండి. బేదా మస్తానరావు మీద కేసు బుక్ చేసి ఏం చేస్తాడు? బేదా మస్తానరావు గారు కొలి రవీంద్ర మీద, లోకేష్ మీద చెప్తాడు. మీ పేర్లు బయటకు వస్తాయి. కాబట్టి మీరేం చేస్తున్నారు? ఆయన్ని కానీ పెడితే తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా మా అందరి పేర్లు వస్తాయి. కాబట్టి ఏది ఏమైనా మనం చెప్పాము, అయిపోయింది. మత్స్యకారుల వరకు వాళ్ళు ఎటుపోయినా పర్వాలేదు, వాళ్ళని గాలికి వదిలేస్తే మనకు సంబంధం లేదంటే మత్స్యకారులే వదిలిపెట్టేశారు అనుకుంటే పాపం వాళ్ళు ఏదో జరిమానా విధించుకుంటారు. అక్కడికక్కడికి అది సమస్య పోద్ది అనేటువంటి ఆలోచన చేస్తున్నారు తప్ప వాళ్ళ పక్షాన్ని మిమ్మల్ని అడగలేకపోవచ్చు. మత్స్యకారులు మీరు బలవంతులు కాబట్టి, ధనవంతులు కాబట్టి మిమ్మల్ని అడగలేకపోవచ్చు, అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు కాబట్టి. కానీ మత్స్యకారులు కుమిలిపోతున్నారనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. మత్స్యకారులు మీ విషయంలో మీరు చేసినటువంటి తప్పును మత్స్యకారు వర్గాలు క్షమించావు. మత్స్యకారు కుటుంబాలు ఖచ్చితంగా మీకు ఏదైతే ఉందో తగు రీతిలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి మీరు భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారిని మేము కోరుతున్నాం, నిర్దాక్షిణ్యంగా తనామనా అనేటువంటిది కాకుండా మత్స్యకారులకు సంబంధించి ఆ బోట్లు మిస్సింగ్ సమయంలో ఎవరైతే కారకులయ్యారో వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వెంటనే చర్యలు తీసుకోండి. దానితో పాటు ఏదైతే
జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు వచ్చి మాట్లాడాడో, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత మత్స్యకారుల కోరిక ఉందో, జువలదిన్న ఫిషింగ్ హార్బర్ని మీరు ప్రైవేటైజ్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారో, సాగర్ డిఫెన్స్ సంస్థ కట్టబెట్టారో, కాబట్టి ఏదైనా కమర్షియల్ పోర్టు జోలికి మీరు వెళ్ళలేరు. ఎందుకు? మీకు దాని విషయంలో డబ్బులు రావు. ఇది పేదలకు సంబంధించి, మత్స్యకారులకు సంబంధించినటువంటిది కాబట్టి వాళ్ళ ఆస్తి దోచుకోవడానికి మీరు కుట్రపన్ని, కుతంత్రాల పని ఈరోజు దాన్ని దోచుకోవాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి దానికి ఎంత లెక్కగట్టి అధికారికంగా కొంత, అనధికారికంగా కొంత వాళ్ళ దగ్గర మీరు ముడుపులు వసూలు చేసుకుని మత్స్యకారులు కడుపు కొడతారా? మత్స్యకారులు ద్రోహం చేస్తారా? ఈ రెండు సాదా సీదా విషయాలు కాదు. ఒకటి, వాళ్ళ ఆస్తిగా హక్కుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఆ మత్స్యకారులకు సంబంధించినటువంటి ఆ సంపదను దోచుకోవాలనేటువంటి ప్రయత్నం చేయడం, ఫిషింగ్ హార్బర్ని ప్రైవేటీకరణ చేయడం, వాళ్ళ ప్రాణాలకు తెగించి పట్టినటువంటి బోట్లను ఈరోజు మీరు వదిలేయడం, ఈ రోజు మొక్కుబడిగా 2 బోట్లు తిప్పి ఈ రోజే గుర్తుకొచ్చారు మత్స్యకారులు. ఈరోజు ఈ సందర్భం ఉంది కాబట్టి నేను మరలా చెప్తున్నా, మత్స్యకారులు అనేటువంటి వాళ్ళు కనుక గళం ఇప్పుడు ఉండకపోతే 124 మత్స్యకార గ్రామాలు సమావేశం ఏర్పాటు చేసుకోకపోయి ఉంటే జిల్లా కలెక్టర్లో ఎస్పీ ఉండేది కాదు, ఎస్పీలో చలనం ఉండేది కాదు, కలెక్టర్లో చలనం ఉండేది కాదు, అదేవిధంగా మత్స్యశాఖ అధికారుల్లో ఉండేది కాదు, పాలకుల్లో మంత్రుల్లో చలనం ఉండేది కాదు. ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారన్నాడు ఒక్కొక్క ఆయన ఒక్కొక్క సమావేశం ఏర్పాటు చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడ్డారు. మత్స్యకారులకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా ప్రశ్నించారు, అవన్నీ మాట్లాడదాం. మీరు వచ్చేటువంటి రాజకీయ ధోరణి ఏదైతే ఉందో దాని గురించి కూడా చర్చిద్దాం. కానీ మేము ప్రధానంగా అడిగేది, మీరు అడిగినటువంటి ఈ ప్రైవేటైజేషన్ మీద మీ ఆలోచన ఏంది? దానికి మీరు సమాధానం ఏంది? ఏమి చెప్పాలనుకుంటున్నారు? దొంగతనంగా తరలించినటువంటి బోట్ల మీద ఈరోజు మత్స్యకారులు వ్యవహరించినటువంటి నీతిగా, నిజాయితీగా ఎందుకు ఈ ప్రభుత్వం వ్యవహరించలేకపోతుంది అంటే మత్స్యకారులు మిమ్మల్ని అడగలేరులే అనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి మీరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. ఖచ్చితంగా మరలా చెప్తున్నాం, మత్స్యకారులకు మేము రాజకీయాలకు సంబంధించి కాదు, రాజకీయ ప్రస్తావన లేదు, రాజకీయాలు చేయదలుచుకోలేదు. మేము ఎప్పుడు కూడా మత్స్యకారులకు అండగా నిలవాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నాం తప్ప మత్స్యకారుల విషయంలో జోక్యం చేసుకుని దాన్ని రాజకీయం చేయాలనేటువంటి ఆలోచన లేదు. ఆ కుట్రలు కుతంత్రాలు మీకున్నాయి, తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి. అందుకనే మీరు నేరుగా మత్స్యకారులను తీసుకెళ్ళి మీ ఆఫీసులో పెట్టి మమ్మల్ని విధానాల మీద విమర్శించారు. మీ ప్రభుత్వం ఏం చేసింది? వాళ్ళు చెప్పారు జువాలజీకి సంబంధించి మేమంతా రెడీ చేశాం, మీరు దానికి సంబంధించి పనులు చేశారని చెప్పి. ఎవరు పనులు చేశారు? ఎవరి హయాంలో పనులు జరిగాయి? ఎవరు జూలదిన ఫిషింగ్ హార్బర్ గురించి ఆలోచన చేశారు? ఎవరు మత్స్యకారుల గురించి ఆలోచన చేశారు? దశాబ్దాల కాలమైనటువంటి మత్స్యకారుల గురించి మీరు మాటలకు పరిమితం అయ్యారు తప్ప ఏ రోజైనా వాళ్ళకి సంబంధించినటువంటి ఫిషింగ్ హార్బర్ విషయంలో మీ పాత్ర ఏంది అని అంటే ఆయన చెప్తాడు. వెంకయ్యనాయుడు గారి దగ్గరికి పోయారంట, ఆ స్థలం ఎంపిక చేశారంట, డిపిఆర్ తయారు చేశారంట, ఇంత లోపల ఎలక్షన్లు వచ్చాయంట. 2014 నుంచి 2019 దాకా ఎలక్షన్లు వచ్చిన దాకా తమరు చేసినటువంటి పని ఏంటంటే డిపిఆర్లు తయారు చేయడం, ప్రకటనలు ఇవ్వడం, వస్తూ ఉంది. అదే చెప్తాడు కదా సినిమాలో, వస్తూ ఉంది అని కమింగ్ అంటే అని ఎదురు చూస్తూ ఉండడం తప్ప ఏమీ లేదు కదా. మీ ఆలోచన అంతే, ఎన్నికలు వస్తే శంకుస్థాపన చేసి వెళ్ళిపోవడం. జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి కరోనా కష్టకాలంలో 2 సంవత్సరాలు ఇబ్బందులు పడ్డా వాటన్నిటిని అధిగమించి మత్స్యకారులకు సంబంధించినటువంటి ఫిషింగ్ హార్బర్ పూర్తి చేశారు. దాన్ని ఒప్పుకోండి మీరు. జువాలదిన్న ఫిషింగ్ హార్బర్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశాడు. ఇది వాస్తవం, యథార్థం, ప్రతి ఒక్కరూ ఒప్పుకొని తీరాల్సిందే. కానీ మీ అంతరాత్మ జగన్మోహన్ రెడ్డి గారే చేశాడని చెప్పి అనుకుంది. కానీ మీరు మాట్లాడడానికి మాత్రం మీ పార్టీ ఏముంటుంది? నో, మీరు ఆ విధంగా మాట్లాడకండి. మీరు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం ఏముందని చెప్పి మాట్లాడండి. కాబట్టి ఆ క్రెడిట్ అంతా మనమే కొట్టేద్దాం, మనమే అనుకుందాం, మనం చేసామని అనుకోండి అని చెప్పి ఆ విధంగా లాస్ట్కి ఏ విధంగా తీసుకెళ్లారంటే మేమే చేసాం, మా వాళ్ళనే ఫిషింగ్ హార్బర్ వచ్చింది, మేమే దాని కారకులం, మేమే దాని నిర్మాణాన్ని పూర్తి చేసాం అన్నట్టుగా మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకనే మేము చేశాం కాబట్టి మేము అమ్ముకుంటాం, వాళ్ళ నోళ్లు కొడతాం అన్నట్టుగా మీ ఆలోచన విధానం ఉంది. కాబట్టి ఫిషింగ్ హార్బర్ నిర్మాణం విషయంలో కానీ, మత్స్యకారులకు సంబంధించి బోట్లు గల్లంతైనటువంటి విషయంలో కానీ రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మత్స్యకారుల తరఫున మా గళం వినిపిస్తాం. ఎందుకు ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం? నిన్న అమాయకులైనటువంటి మత్స్యకారుల మీద జరిమానా వేశారు, శిక్ష విధించారు. సూత్రధారులైనటువంటి బిఎంఆర్ కానీ, రవిచంద్ర కానీ, మిగతా వ్యక్తులు ఎవరైతే బడా వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మీద ఎవరు చర్యలు తీసుకోవాలి, ఎవరు ప్రశ్నించాలి? కాబట్టి మత్స్యకారుల గళం మేమై మత్స్యకారుల తరఫున నిలబడి అయ్యా మత్స్యకారులకు సంబంధించి వాళ్ళ సమస్య ఏదైతే ఉందో వాడు గుర్తించి శిక్షించి దాన్ని జరిమానా విధించి పరిష్కరించుకున్నారు. సూత్రధారులైనటువంటి వాళ్ళ విషయంలో మీరు ఏం చేస్తున్నారని అడగాల్సినటువంటి పని ఉంది. కాబట్టి మత్స్యకారుల గళంగా మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మత్స్యకారుల తరఫున గళమిపుతున్నాం, వాళ్ళ గొంతుకొని మేమై మాట్లాడుతున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. ఖచ్చితంగా మత్స్యకారులకు న్యాయం జరిగేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది. ఇటు ప్రైవేటీకరణ విషయంలో ప్రైవేటీకరణ రద్దు అయ్యేంత వరకు, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పాడు, ప్రైవేటీకరణ నిర్ణయం మీరు వెనక్కి తీసుకోండి, లేని పక్షంలో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ప్రైవేటీకరణ మీద దాన్ని రద్దు చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా 2 విషయాల మీద మీరు స్పష్టత ఇవ్వండి. ఒకటి, దీని మీద జరిగినటువంటి దాని మీద విచారణ పూర్తి చేసి బాధ్యులైనటువంటి వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాల్సిందే. ఏదో ఒక సిఐని ఒక డిఎస్పీని మార్చేసి వాళ్ళ పాత్ర ఉంది వీళ్ళ పాత్ర ఉందని చెప్పి ఎఫ్ఐఆర్ కలిపినటువంటి బోర్డు వెళ్ళిపోతే ఆయన చెప్తున్నాడు పెద్ద మనిషి ఏమనంటే అవన్నీ పట్టుకొని అక్కడ పెట్టుండారంట. ఎక్కడ? పాండిచ్చేరిలో. ఏమి ఉన్నటువంటి దాన్ని ఎందుకు తరలించకూడదు? దొంగతనంగా తీసుకెళ్ళినటువంటి వాటిని మీకు చిత్తశుద్ధి ఉంటే. కాబట్టి తమిళనాడు ఎన్నికలతో మీ రాజకీయ జీవితం ఉంది కాబట్టి, అది ముడిపడింది కాబట్టి, ఆ ఎన్నికలు పూర్తయ్యేంత వరకు మీరు డ్రామాలు ఆడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాం, ఇప్పటికైనా బోట్లు తీసుకొచ్చి వెనకబెట్టండి. ఆ బోట్లకు కారకులైనటువంటి వ్యక్తులు ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో స్పష్టంగా వాళ్ళ పేర్లతో సహా బయటకు వచ్చే వాళ్ళ కాల్ డేటా ఆధారం ఉందో వాళ్ళ మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ అన్ని విషయాలు రాజకీయాలకు అతీతంగా ఈ విషయాల్లో మత్స్యకారులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా స్పష్టం. విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియంట్ ఫీచర్ కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్. మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్. విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.